Watch full episodes on Jio Hotstar. హలో మ్యామ్. రండి రండి, త్వరగా దిగొచ్చేయండి. నాన్నగారండి, నాన్నగారండి. మోటు మోటు, నువ్వు వచ్చేసావా? ఎలా ఉన్నావు బాబు? మోటు బాబు, నువ్వు ఎలా ఉన్నావు? మోటు, నేను ఇక్కడి నుంచి తీసుకెళ్ళటానికి వచ్చాను నాన్న, నేను తీసుకెళ్ళటానికి వచ్చాను. ఎవరు ఎవరు మీ కంటికి గంటలు కట్టింది? తీయండి నాన్నగారు, తీయమని చెప్తున్నాగా. మోటు వద్దు వద్దు మోటు. నన్ను క్షమించండి, నేను చెప్పడం మర్చిపోయాను. ఆయన కళ్ళు పట్టుకుంటే ఎవరికైనా షాక్ కొడుతుంది. ఆయన కళ్ళు తెరవకుండా ఉండడానికి అలా చేశాం. అది తెరవడానికి ఒక కోట్ ఉంది. అది కేవలం అజార్ సార్కి, ఆ తర్వాత లట్టుకు మాత్రమే. ఎన్ని సంవత్సరాల తర్వాత కలిసావు, అయినా నిన్నే చూడలేకపోతున్నాను. నా కొడుకు ఎలా ఉన్నాడు? చూడ్డానికి అచ్చు మీలాగే ఉన్నాడు సార్. మీరు తప్పకుండా చూస్తారు నాన్నగారు, సందేహం లేదు. ఈ లోపల నాకు ఒక చిన్న పని ఉంది, ఆ జార్ సంగతి చూసొస్తాను నాన్నగారు. మోహన్ సిన్హా, నువ్వు చెప్పింది నిజమే. నీకు కొడుకున్నాడు. నువ్వు కూడా అబద్ధం చెప్పలేదన్నమాట. ఎందుకంటే కాకి పొడుస్తుంది. పైగా కాకంటే నాకు చాలా భయం. నువ్వు కూడా కాకంటే భయపడతావనుకుంటా. వదిలిపెట్టు, నన్ను వదిలిపెట్టు. నీకే చెప్పేది, నన్ను వదిలిపెట్టు. వెల్కమ్ మోటు. ఇక మీదట నువ్వు కూడా మా ఖైదీవే. థ్యాంక్ యూ మినీ, నువ్వు చాలా తెలివిగా ప్రవర్తించావు. మోటు వాళ్ళ నాన్నగారి నమ్మకం గెలవడం అంత గొప్ప విషయం ఏమీ కాదు. అంటే మమ్మల్ని ఇక్కడికి తీసుకురావడం ఇదంతా కేవలం నీ పన్నాగమేనా? ఓ, నువ్వు తెలివైన వాడివే, బాగానే కనిపెట్టావు. మిస్టర్ మోహన్ సిన్హా, నా మిత్రమా, సహోదరా, నేను అబద్ధం చెప్పనన్న సంగతి నీకు తెలుసు. ఎందుకంటే కాకి పొడుస్తుంది. కాకంటే నాకు భయం కదా. నువ్వు గనక నీ శక్తి రహస్యమేంటో నాకు చెప్పకపోతే నేను నిజం చెప్తున్నాను, మోటు బ్రెయిన్ ని బ్లాంక్ చేసేస్తాను. తర్వాత తను నిన్ను మాత్రమే కాదు, తనని తనే మర్చిపోతాడు. ఇప్పుడు తను నీ పక్కనే వేలాడుతున్నాడు. స్టార్ట్ ద మెషిన్. నా మిత్రుడిని వదలండి. నువ్వు నా కొడుకుని ఏమీ చెయ్యొద్దు. వద్దు, వాడిని వదిలేయ్. నేను చెప్పేస్తాను, నీకంతా వివరంగా చెప్పేస్తాను. నాన్నగారు మీరేం చెప్పకండి. నన్ను క్షమించు మోటు. జీవితాంతో నిన్ను నేను కాపాడుకోలేకపోతే ఇక ఈ ప్రపంచంలో నేను బతకడమే అనవసరం. నా వల్ల నువ్వు బంధించబడ్డావు. సారీ బాబు. వద్దు, మీరిద్దరు అసలు బాధపడద్దు. మీరు బాధపడితే నేను బాధపడాల్సి వస్తుంది. చెప్పండి, మీరేం చెప్పాలనుకున్నారో చెప్పండి. బాస్ దానికోసం ఎదురు చూస్తున్నారు.
లగైతూ ఇప్పుడు ఫైటింగ్ ప్రారంభం అయిపోయింది. నాకు ఇందులో 20 ఏళ్ళ అనుభవం లేదు. ఇప్పుడు ఏం చెయ్యాలి? పోయి చేయడానికి ఉంది, పారిపోవడమే. రండి. మనం ఎంత గొంతు చించుకుని అరిచినా అంతకంతకి ఆక్టోపస్లు పెరిగిపోతున్నాయి మిత్రులారా. పదండి, ఎలాగోలా మనం బయటికి పారిపోదాం. పదండి. లేదు నాన్నగారిని ఈ పరిస్థితిలో వదిలిపెట్టి నేను వెళ్ళిపోలేను. అరే నువ్వే జీవించి ఉండకపోతే మీ నాన్నగారిని ఎవరు కాపాడతారు చెప్పు. ముందు నువ్వు ఇక్కడి నుంచి బయలుదేరు, ఆ తర్వాత నీకు కావాల్సిన ఏర్పాట్లు మేము చేస్తాం. నాన్న నేను తిరిగి వస్తాను, నా కోసం ఎదురు చూస్తూ ఉండు. మీరు ఇక్కడి నుంచి తప్పించుకొని పోలేరు. Hands up. దానేమి చింగం. ఈ చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. ఇక్కడ ఏదైనా అంబరిలా దొరుకుతుందా? ఎందుకంటే వర్షం వచ్చేలా ఉంది. ఇప్పుడు ఇక్కడ వర్షం రాబోతోందా? థ్యాంక్ యూ. అరే సడన్ గా ఇక్కడికి కొబ్బరి బొండాలు ఎలా వచ్చాయి? ఇప్పుడు ఈ గన్నును ఒకసారి పైకి చూపించి నువ్వు షూట్ చేయి. చింగం గారు, చింగం గారు, మీరు వెంటనే వెళ్ళి ఆ చెత్తబుట్టలో దూకేయండి. తిన్నగా వెళ్ళి ఒక ట్రక్ పెట్టిలో పడతారు. ఆ తర్వాత మిమ్మల్ని నేను బయటికి తీసుకొస్తాను. నేను మిమ్మల్ని కాపాడుతున్నాను, మీరెందుకు నన్ను కొడుతున్నారు? ఇంతకు ముందు మినీ మాకు సహాయం చేసి మేము ఇరుక్కునేలా చేసింది. చెప్పు చెప్పు, ఇప్పుడు మమ్మల్ని నువ్వు ఎక్కడ ఇరికిద్దాం అనుకుంటున్నావు? చెప్పు. నేను జీవితాంతం అజార్కి చెంచా పని చేస్తున్నాను, కానీ ఆయన నా బుర్రలో గుజ్జు లేదు అని అంటున్నారు. మేమేమైనా ఆయనకి బాధ లేదు, కానీ ఈ రోజు చూపిస్తాను ఈ గుజ్జు లేని బుర్రతో ఎలాంటి పని చేస్తానా అని. మీరు ల్యాబ్ నుంచి తప్పించుకునే విధంగా నేనే చేశాను. ఇతను చెప్పింది నిజమే. ఇతను కావాలని ఆ లివర్ ని విరగొట్టాడని నాకు అర్థమవుతోంది. సరే మీరు నా వెనక్గా రండి. పదండి, మనకి ఇంతకంటే వేరే ఆప్షన్ లేదు.
రెడీ రెడీ. స్టార్ట్ చేయి. నాన్నగారు నేను మళ్ళీ వచ్చేసాను. మోటు నువ్వు వచ్చేసావా? ఎక్కడున్నావు మోటు? నువ్వెక్కడున్నావు మోటు? నాన్నగారు మీకేం కాలేదు కదా? పతులు నాన్నగారిని తీసుకొని నువ్వు కిందకి వెళ్ళు. వీళ్ళందరి సంగతి తేల్చి నేను కూడా నీ వెనకాల వస్తాను. పదండి. ఇక నువ్వు ఇక్కడ నుంచి తప్పించుకుని వెళ్ళలేవు మోటు. నేను వచ్చాను. స్టాప్ ఇన్ ద నేమ్ ఆఫ్ లా. ప్లీజ్ దయచేసి నాకు ఒక అంబ్రెల్లా ఇస్తారా? ఎందుకంటే ఇక్కడ వర్షం వచ్చేలా ఉంది. వద్దు, ఇతనికి అంబ్రెల్లా ఇవ్వకండి. ఎలాగైనా తప్పించుకుంటాడు, కానీ మనపై మాత్రం కొబ్బరి బొండాలు కురుస్తాయి. ఇదిగో అంబ్రెల్లా. మీరు ఇంతలో మోసం చేస్తారని అనుకోలేదు. చింగం గారు ఇప్పుడు అది నా చేతికి ఇవ్వండి. ఇది దారుణం. అయ్యమ్మా. అందుకే చెప్పాను, చింగం చేతుల నుంచి తప్పించుకోవడం ఇంపాసిబుల్. చెప్పాను కదా, ఇంపాసిబుల్. త్వరగా ఇక్కడి నుంచి వెళ్ళిపోవాలి. ఒకవేళ ఆక్టోపస్ రోబోట్స్ ఇక్కడికి వచ్చాయంటే మనం ఇక్కడి నుంచి తప్పించుకోలేం. అయ్యమ్మా. అసలే నేను రన్నింగ్ లో వీక్. ఎలాగాయితో
త్వరగా రండి. త్వరగా రండి, త్వరగా రండి. నాన్నగారికి త్వరగా ఈ కట్లు విప్పండి. లేదు లేదు లేదు, ఆపండి ఆపండి. దానికి ఒక కోడ్ ఉంది. ఆ కోడ్ నేను ఆఫ్ చేస్తేనే అది ఇప్పబడుతుంది. మీరు వెళ్తూ ఉండండి. ఇదిగో మోటు, దీంతో కొట్టు. దీంతో షూట్ చేస్తే అవి ఏవోపరట్ అవుతాయి. లేదంటే ఎన్ని పీసులు అవుతాయో అన్ని రోబోట్లుగా మారిపోతాయి. డబుల్ అవుతాయి, డబుల్. అరే వీళ్ళు గుంపులు గుంపులుగా వస్తూనే ఉన్నారు. జుంబా, నాన్నగారిని సేఫ్ అయిన చోటికి తీసుకువెళ్ళు, మేము వెనకాలే వచ్చేస్తాం. అలాగైతే ఇప్పుడు మనకు చివరి క్షణాలు దగ్గర పడ్డాయి. మోటు, టిఫిన్ తిను. అరే టిఫిన్ తినే సమయమా ఇది? పత్తులు, నిన్ను నిన్ను అరే ముందు ఈ టిఫిన్ ఏమిటో చూడు. ఫురిఫురి నగర్ నుంచి ఎమర్జెన్సీ కోసం తీసుకొచ్చాను. సువాసన. ఈ సమోసాలు తిను, ఇక తెగ రెచ్చిపో. రండ్రా, ఎవరికి ఎంత దమ్ముందో ఇప్పుడు చూద్దాం. తీసుకోండి, తీసుకో, ఇది తీసుకో. అయిపోయా. నేను వాళ్ళని అంతం చేసేస్తాను. పత్రు, ఇంకా సమోసాలు ఉన్నాయా? లేదు, అన్నీ అయిపోయాయి. ఏం ప్రాబ్లం లేదు, వాడికి నేను ఒక్కనే చాలు.
నా నుంచి తప్పించుకోవడం అంత సులభం కాదు మోటో. అయార్, ఇక నీ ఆట కట్టు అయిపోయావు. నువ్వు జైల్లో ఉంటావు. జుంబానే ఈ నగరాన్ని పరిపాలన చేస్తాడు. అబద్ధం చెప్తే కాకి పొడుస్తుంది. కాకంటే నాకు చాలా భయం. కాబట్టి నేను అబద్ధాలే చెప్పను. సార్ గనక ఈ లోకాన్ని ఏలకపోతే ఇంకా ఎవ్వరూ ఏలలేరు. ఇక అందరూ అంతాం. లగైతు ఇప్పుడు టైం బాంబ్ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎవరైనా ఇతన్ని అడ్డుకోండి. ఇంకా 10 నిమిషాలే మిగిలింది. తిరగేసి లెక్క పెట్టడం మొదలెట్టండి. కౌంట్ డౌన్ మొదలయ్యింది. వీలేదు. సార్, బాంబుని ఆఫ్ చేయి. నువ్వు చాలా చెడు చేశావు. ఇప్పుడు నువ్వు ఒక చిన్న పిల్లాడివి. ఏమీ తెలియకుండా ఆటలాడుకునే పిల్లాడివి. వెళ్ళి చిన్న పిల్లాడిలాగా ఆటలాడుకో. శభాష్ మోటు. దేవుడి మీద ఒట్టు. నీలాంటి వాళ్ళకి నేను బేబీ ఫీడింగ్ చేయలేనమ్మా. ఎవరో ఒకరు వీళ్ళు చూసుకోండి. రండి నాన్నగారు, ఇంటికి వెళదాం. కాదు బాబు, నేను మిషన్ కోసం బయలుదేరాను. ఏలియన్స్ అంతటినీ భూలోక మనుషులతో స్నేహంగా ఉండేటట్టు చేసే మిషన్. నేను మళ్ళీ అదే మిషన్లోకి వెళ్ళి సగంలో వదిలేసిన పని పూర్తి చేద్దాం అనుకుంటున్నాను. మోటు పతులు, మిమ్మల్ని చూస్తే నాకు చాలా ఆనందంగా ఉంది. చిన్న వయసులో మీరు ఎలా బెస్ట్ ఫ్రెండ్స్గా ఉన్నారో ఇప్పుడు కూడా మీరు అలాగే ఉన్నారు. మీ ఇద్దరు జోడీని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. ఆ తర్వాత మీతో పాటు డాక్టర్ జట్కా, సింగం, తర్వాత గస్తేరావ్ అందరూ మీలాగే బాగా ఉండాలి. నా ఆశీర్వాదాలు ఎప్పుడు మీకు బాగా ఉంటాయి. నాన్నగారు. బాబు మోటు, పతులు. సరే పిల్లలు, మళ్ళీ మనం కలుద్దాం. ఆ మిషన్ పూర్తయిన తర్వాతే మళ్ళీ తిరిగి వస్తాను. వెళ్ళొస్తాను. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోండి నాన్నగారు. నువ్వు కూడా.
అరే జుంబా, మీరు మాకు ఎంతో సహాయం చేశారు. థ్యాంక్ యూ. ఇక ఈ గ్రహాన్ని నువ్వు చూసుకో, మేము మా ఇంటికి వెళ్తాం. నేను ఇప్పుడు జింబాతో కలిసి పని చేయబోతున్నాను. థ్యాంక్స్ లపాటు, థ్యాంక్స్. నువ్వే కనుక సహాయం చేయకపోతే నేను మా నాన్నగారిని విడిపించుకునేవాడిని కాదు. బాయ్ బాయ్, మళ్ళీ కలుద్దాం. ఇక బయలుదేరతాం స్నేహితులారా. మమ్మీ, మేము మోటు వాళ్ళ నాన్నగారిని కాపాడేశాం. ఇప్పుడు నేను నిన్ను చూడడానికి వస్తున్నాను. Watch India's largest kids library only on Jio Hotstar. Download the app now.